మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల 1 గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ మండల పరిషత్ స్కూల్ వీధి జలమయంగా మారింది. నీళ్లు వెళ్లే మార్గం లేక కురిసిన కొద్దిపాటి వర్షానికి రోడ్డు మార్గం వర్షపు నీటితో నిండిపోయింది. గ్రామస్తులు ఈ విషయాన్ని గోటాల సొసైటీ ప్రెసిడెంట్ సుంకర అంచిబాబుకు తెలుపగా వెంటనే స్పందించి ప్రజల ఇబ్బంది తీరేటట్లు ప్రొక్లైన్లతో తాత్కాలికంగా పనులు చేయించి నీరు వెళ్లే మార్గాన్ని చూపించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజల సమస్యను తీర్చిన సొసైటీ అధ్యక్షులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇది వరకు వర్షం కురిస్తే స్కూల్ వైపు ఉన్న పెద్ద పెద్ద గోతులలో నీరు సర్దుకుని పోయేదని, ఇప్పుడు ఆ గోతులలో డంపింగ్ వేసి పూడ్చివేయడం జరిగిందని, ఎప్పటి నుండో డ్రైనేజీలు పూడికపోయి ఉన్నాయని, పంచాయతీ అధికారులు ఏ మాత్రం డ్రైనేజీ వ్యవస్థపై శ్రద్ధ చూపించడం లేదని, డ్రైనేజీ ద్వారా నీళ్లు వెళ్లే మార్గం లేక రోడ్లన్నీ వీధులన్నీ జలమయం అవుతున్నాయని, ఈ సమస్యను ఎన్ని మార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యంగా ఉంటుందని, ప్రజల సమస్యలు తీర్చవలసిన పంచాయతీ పాలకులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఏమాత్రం గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ తోడ్పాటు అందించడం లేదని, వేసవికాలం సెలవుల వల్ల పాఠశాలకు పిల్లలు రావడం లేదని, జూలై నెలలో పాఠశాల ప్రారంభమవుతాయని, అప్పుడే వర్షాలు కూడా కురవడం మొదలు పెడతాయని, అప్పుడు పిల్లలు పాఠశాలకు రావడానికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితులను పంచాయతీ అధికారులు పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించి నీళ్లు వెళ్లే మార్గాన్ని చూపించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే కనుక ఇక్కడ చెత్తేసేయటం, పైగా సరైన డ్రైన్ వ్యవస్థ అయితే లేకపోవటమే ఇక్కడ ప్రథమ కారణంగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. అటు అసలు ఎప్పటి నుంచి ఈ పరిస్థితి వచ్చింది అనేసి చెప్పండి. స్కూల్ నా పేరు పొన్నా వెంకటనారాయణ శర్మ. అయితే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వెనకాల గొయ్యి ఉండేది. ఆ గొయ్యి పూర్తి చేయడం వలన ఇక్కడ నీళ్లు పోవడానికి దారి లేదు. డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాలి. ఇప్పుడు ఆ మెరుగుపరచకపోవడం వల్ల ఇలా నీళ్లు నిలబడిపోయాయి. ఇప్పుడు ప్రథమ సమస్య డ్రైన్ అంటారా? డ్రైనేజ్ ప్రాబ్లం. ఇంకా మీరు చెప్పారా, గవర్నమెంట్కి చెప్పారా డ్రైన్లు మాకు కావాలని? ఇప్పుడే కదండి ప్రాబ్లం. మన 15-20 రోజుల కిందనే గొయ్యి పుట్టడం పూర్తయింది. అంటే అంతకుముందు డ్రైన్ ఉందండి మనకి? అంత మిగతా ఈ డ్రైనేజ్ దాంట్లో వెళ్ళిపోయి గోతుల్లో వెళ్ళిపోయాయి నీళ్ళు. ఇక్కడ చూస్తే మరి గ్రోత్ కంప్లైంట్ ఇక్కడ ఈ యొక్క లోపల ఉన్న తోటలో కావాలండి. అదే వర్షాలు ఇప్పుడు వెనకమాల గోళ్ళప్పారావు గారు స్థలం పూడ్చుకున్నారు. ఇప్పుడు డ్రైన్ ఈ వరకే దాంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు పూడ్చుకున్నప్పుడు పంచాయతీ వాళ్ళు ఏం చేయాలి, దాని డ్రైనేజ్ వ్యవస్థను మనం దాంట్లో కలపాలి. గాంధీ బొమ్మ సెంటర్ ఇక్కడ శాఖ పోయింది, ఆ గోతుల్లో చేయాలి. మీరు ఎవరు వస్తా ఉన్నారా మరి చెయ్యాలనేసి చెప్తా ఉన్నారా? చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అకాల వర్షానికి ఇంత వర్షం కురిసింది కదండి. నన్ను ఇలాగ అకాల వర్షానికి ఇంత వర్షం కురిసింది కదా. ఒకవేళ వర్షాకాలం అయింది, ఒకవేళ పట్టించుకోకపోతే 8% అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి పంచాయతీ ఏమైనా స్పందించిందంటారా? వచ్చి స్పందించేది ఒక 2 గంటలు 3 గంటల తర్వాత వచ్చి సిబ్బంది చేస్తున్నారు. తాత్కాలికంగానే తాత్కాలికంగానే ఉండేటట్టు కనపడుతుంది. శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంది. శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాము ప్రజలందరూ కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇది తాత్కాలిక పరిష్కారమే చేసి ఇలాగ ఉన్నది కనపడుతూ ఉన్నది. పంచాయతీ సిబ్బంది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు, మాకు డ్రైన్ వ్యవస్థ అయితే సరిగ్గా లేదు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్ కానివ్వండి లేకపోతే ఉప సర్పంచ్ కానివ్వండి కళ్ళు తెరిచి మాకు డ్రైన్ వ్యవస్థను అయితే తీసుకురామనేసి గ్రామ ప్రజలు పాపోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. నీరంతా తీసుకొచ్చి స్థలాలు లేనట్లుగా బడి గ్రౌండ్లోనికైతే నీరుని డ్రైన్ వాటర్ని అంతా వదిలేశారు. చూడొచ్చు, ఇదంతా కూడా బడి ప్రాకారం తాపుకుంటూ వెళ్తూ ఉన్నది నీరంతా కూడా. ఇది గోటాల పంచాయతీలో ఉన్న వ్యవస్థ బాగుపడాలంటే మొట్టమొదటిగా అధికారులు చక్కగా వాళ్ళు చేయవలసిన పని అయితే చెయ్యాలి. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న అధికార నాయకులే
సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉన్నది.